engineers we are honoring 3 of our eminent engineers. అందులో నాకు చంద్రశేఖర్ రెడ్డి గారు వేరే ఇంజనీర్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వచ్చింది. సారు ఆయన ప్రస్థానం 1988లో కోలేజీలో స్టార్ట్ చేశారు. సో సారు బస్సురెడ్డి సారు వాళ్ళు వెరీ యాక్టివ్ ఇంజనీర్స్. అందరూ రిటైర్ అవుతున్న సార్ ఇప్పుడు జస్ట్ సెంటర్ కేసీఆర్ ఇయర్. సో సార్ ఏంటంటే వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇందాక సార్ కూర్చుగా పోయారు. అండ్ 2 టర్మ్స్ అనమాట స్పెసిఫిక్గా మనం డిస్కస్ చేసుకోవాలి. అదేంటంటే రిజిడ్, స్టబర్న్. సో చాలా మంది సార్ రిజిడ్ అంటారు, నేను ఏం చెప్పినా వినడం. ఆయన రిజిడ్ కాదు, యాక్చువల్గా స్టబర్న్. ఆయనకి కన్విన్స్ చేయడం కష్టము, కన్విన్స్ చేస్తే దాన్ని యాక్సెప్ట్. సో ఈ రిజిడ్ అంటే యూ నెవర్ యాక్సెప్ట్, అట్లా కాదు. స్టబర్న్, ఆయన స్టాండ్ అవుట్ తీసుకుంటాడు. ఆయన కన్విన్స్ చేయాలి, దువ్వాలి, కరెక్ట్గా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు కానీ ఆయన ఇది యాక్సెప్ట్ అనమాట. సో ఇంకొకటి చైల్డిష్, చైల్డ్ లైక్ 2 పదాలు ఉంటాయి. చైల్డిష్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం, వాళ్ళు తప్పు అంటే వాళ్ళు కావాలని చేసేవాళ్ళు అనమాట. పెద్దోళ్ళు కూడా చిన్నోళ్ళు బిహేవ్ చేస్తారు, వాళ్ళని చైల్డిష్ అంటారు. చైల్డ్ లైక్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏంటంటే ప్యూర్ హార్ట్ ఉంది, ఇప్పటికీ కూడా ఏంటంటే మంచి ఇంటెన్షన్తో ఉండేది. సారీ చైల్డ్ లైక్. సో ఆయన ఏంటంటే ఇప్పటికీ ఆయన భయ మాట కట్టులైనా కూడా మనసు మాత్రం కన్నా ఆల్వేస్ ఈ ప్రైస్ హెల్ప్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే ఆయన గట్టిగా చెప్తారు, గట్టిగా చెప్పిందే మనసులో ఉంటుంది. అదే గట్టిగా చెప్పింది అనుకుంటారు. దేని తర్వాత మళ్ళీ వెంటపడి దానికి కావాల్సినవన్నీ ఇచ్చి వెంటపడి దాన్ని చేస్తూ ఉంటారు. సో ఆయన వెరీ ఫార్చునేట్ దట్ ఏరియాలో ఉండటం వల్ల బికాస్ ఆఫ్ హిమ్ సిహెచ్పీస్ కానీ ఇంజనీరింగ్ ఇదంతా కూడా ఇది బ్యాక్గ్రౌండ్ ఫర్ ది ప్రోగ్రెసివ్ వర్క్స్ దట్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ది ఏరియా. అండ్ ఎప్పుడైనా మనకి ఇన్స్పెక్టర్స్ వచ్చినప్పుడు పాపం ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కూడా పక్కన పెట్టి లీడ్ రోల్ ఇన్ సీయింగ్ దట్ ది ఇన్స్పెక్టర్ గోస్ బ్యాక్ హ్యాపీలీ. అండ్ ఈస్ వెరీ గుడ్ పర్సనల్లీ అయితే ఈస్ వండర్ఫుల్ పర్సన్. ఐ హావ్ బీన్ ఫార్చునేట్ టు వర్క్ విత్ హిమ్. ఆయన ఏంటంటే గోలేటిలో ఉన్నప్పుడు 3 times క్రియేట్ ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా ఐఏఎస్కే సార్ వెళ్ళిపోవాలి. మన అదృష్టం బాగుంటే ఆయన అక్కడికి వెళ్ళకుండా మనతో పాటు పనిచేస్తూ ఉంటారు. సార్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. సో ఆయన అక్కడ ఆ ప్రస్థానం తర్వాత వర్క్ ఎట్ OC1 రామగుండం, వేర్ ఐ హ్యాపెన్ టు వర్క్ విత్ హిమ్ టుగెదర్. సో సార్ దీస్ వ్యూవర్స్ ఈస్ వెరీ నాలెడ్జబుల్. ఈఎన్ఎం అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్లో ఎవ్రీ న్యూటన్ పవర్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ వర్క్ దట్ ఈస్ గివెన్ టు హిమ్. బికాస్ ఆఫ్ దట్ ఇన్వాల్వ్మెంట్ హి హస్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఈస్ ఏ గుడ్ గైడింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us, ఆల్ ది ఇంజనీర్స్. వి ఫీల్ దట్ ఆయన ఉన్న వల్ల వీఆర్ వెరీ హ్యాపీ దట్ హి గైడ్స్ us ప్రాపర్లీ. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ I thank the organizers for giving me the opportunity to introduce our area. Thank you.